హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 90. యష్ని మొదటిసారి ఎక్కడ చూసింది, తను ప్రేమలో ఎలా పడింది అనేది యష్కి గతం చెప్తుంది కదా, అక్కడి నుంచి స్టోరీ. ఫ్లాష్ బ్యాక్. దీక్ష అప్పటికే గుడికి రెడీ అయ్యి శృతి దగ్గరికి వచ్చేసరికి శృతి అప్పటికి నిద్రపోతుంటుంది. శృతి, లే, గుడికి వెళ్ళాలని అనుకున్నాం కదా, త్వరగా లే అంటూ తన్ని నిద్రలేపుతుంది. అబ్బా దీక్ష, నాకు నిద్ర వస్తుంది, నేను ఏ గుడికి రాను, నన్ను పడుకోనివ్వు అని అంటుంది. అలా అంటే కుదరదు, సాయంత్రం నీతో సినిమాకి వస్తానని చెప్పాను కదా, నేను సినిమాకి రావాలంటే ఇప్పుడు నువ్వు గుడి దగ్గరికి రావాల్సిందే అంటూ మొండి పట్టు పడుతుంది. దాంతో శృతి లేచి కూర్చొని, సరే, సినిమా కోసమేనా, గుడికి వస్తానులే అని అంటుంది. అయితే వెళ్ళి రెడీ అవ్వు అంటూ శృతిని లేపి బాత్రూంలోకి పంపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత శృతి, దీక్ష మెట్లెక్కి గుడి పైకి వస్తుంటారు. దీక్ష గుడి మెట్లు ఎక్కే కొద్దీ గర్భగుడికి కాస్త దూరంలో యష్ ఇన్నోసెంట్ ఫేస్తో పెద్ద తరాజులో కూర్చొని కనిపిస్తూ ఉంటాడు. తరాజులో ఒక పక్క యష్ కూర్చొని ఉంటే, మరో పక్క ప్రతాప్ గారు తరాజులో పద్దు అందిస్తున్న కొత్త బట్టలు పెడుతూ ఉంటారు. తరాజులో కూర్చున్న వాళ్ళ అన్నయ్యని చూసి లల్లి ఒక్కటే నవ్వుతుంటుంది. అక్కడ చుట్టూ ముగుతున్న భక్తులు కూడా తరాజులో కూర్చున్న యష్ని చూసి నవ్వుతుంటారు. యష్ అదంతా చూసి గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. శృతి ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వస్తుంటే, దీక్ష మాత్రం కొద్ది కొద్దిగా పైకి లేస్తూ తక్కిడలో కూర్చున్న యష్ని వింతగా చూస్తూ వస్తుంటుంది. లల్లీ నవ్వుని, చుట్టూ ఉన్న భక్తుల్ని చూసి యష్ ఇంకా ఇబ్బంది పడుతూ, అబ్బా నాన్న, ఇంకా ఈ తక్కడిలో ఎంతసేపు కూర్చోవాలి, అందరూ నన్ను చూసి ఎలా నవ్వుతున్నారో చూడండి అంటాడు. అబ్బా ఆగరా, ఆ అమ్మవారి ముందు నీ తూకానికి సరిపడ బట్టలు తూయాలి కదా అంటాడు. అసలు నా చదువు కోసం ఇలాంటి మొక్కులు మొక్కుకోవడం ఏంటి నాన్న, నువ్వు ఇలాంటి మొక్కులు మొక్కుకొని అందరి ముందు నా పరువు తీస్తున్నావు తెలుసా అని అంటాడు. దీక్ష ఆ మాటలు వింటూ పైకి వచ్చి భక్తుల్లో కలిసిపోయి నిలబడి తక్కిడిలో ఇబ్బంది పడుతూ కూర్చున్న యష్ పరిస్థితికి నవ్వుతుంటుంది. ప్రజెంట్లోకి వస్తే దీక్ష చెప్పింది విని యష్ ఆల్మోస్ట్ ఏడుమొహం పెట్టుకుంటూ, ఏంటి, నన్ను మొదటిసారి ఆ తక్కిడిలో చూసావా అని అడుగుతాడు. అవును యష్, నువ్వు చదువులో జీరో అని నాకు అప్పుడే తెలిసింది అని అంటుంది నవ్వుతూ. యష్ తన నవ్వును చూసి ఇప్పుడు కూడా ఫీల్ అవుతూ, నేను చదువులో జీరో అయినా ఇప్పుడు హీరోని అయ్యాను కదా అంటాడు మూతి తిప్పుకుంటూ. అయ్యావులే, పెద్ద హీరోవి అంటూ దీక్ష నవ్వుతూ యష్ బుగ్గల్ని గట్టిగా నొక్కుతుంది. అబ్బా నొప్పిలేస్తున్నాయి అంటూ బుగ్గల మీద ఉన్న తన చేతిలోకి తీసుకొని పట్టుకొని, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు యష్. తరాజులో కూర్చున్న నిన్ను చూసి అందరూ నవ్వుతున్నట్టే నేను నవ్వుతూ ఉండిపోయాను. అప్పుడే శృతి కూడా నా పక్కకు వచ్చి చేరింది అంటూ మళ్ళీ గతంలోకి వెళ్తుంది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నాన్న, ఇలా తక్కెట్లో కూర్చోడం నా వల్ల కావడం లేదు, నాకు ఇన్సల్టింగ్గా ఉంది అని యష్ ఇబ్బంది పడుతుంటే, తప్పు, అలా మాట్లాడకూడదు, ఆ అమ్మవారి ముందు నీ మొక్కు తీర్చుకుంటున్నాము, అమ్మవారి దగ్గర నీ బరువు తగ్గ బట్టల్ని పేదవాళ్ళకి పంచుతానని మొక్కుకున్నాను, ఆ విధంగానే మొక్కు తీరుస్తున్నాను, కాసేపు మాట్లాడకుండా తక్కెడలో అలా కూర్చో అని అంటాడు ప్రతాప్ గారు తక్కెడలో బట్టలు పెడుతూ. భక్తుల్లో కలిసిపోయి నిలబడిన దీక్ష ఆ మాటలు వింటూనే యష్మోహంలో కనిపిస్తున్న ఇబ్బందిని చూసి నవ్వుతూ ఉండగా శృతి వచ్చి దీక్ష పక్కన నిలబడుతుంది. వారిద్దరూ అక్కడున్న భక్తుల్లో కలిసిపోయి ఓ పక్కగా నిలబడి ఉండటం వల్ల యష్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వీళ్ళని గమనించట్లేదు. దీక్ష పక్కకొచ్చి నిలబడిన శృతి కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ని తరాజులో కూర్చున్న యష్ని వింతగా చూస్తుంటుంది. అదే సమయంలో ప్రతాప్ గారికి తెలిసిన ఓ పెద్ద మనిషి ప్రతాప్ గారి దగ్గరికి వచ్చి, కొడుకుని తక్కడిలో కూర్చోబెట్టి మొక్కుని తీర్చుకుంటున్నారంటే ఏదో బలమైన కోరికే కోరుకొని ఉంటారు, ఏదైనా లాటరీ లాంటి తగలాలని కోరుకొని ఉంటే ఆ లాటరీ ఏమైనా తగిలిందా ప్రతాప్ గారు అని అడుగుతారు. అబ్బే, అలాంటిదేమీ లేదండి అని అంటాడు ప్రతాప్ గారు. పోనీ మీ అబ్బాయి పేరు మీద ఏమైనా ఆస్తులు కలిసొచ్చి ఇలా మొక్కు తీర్చుకుంటున్నారా అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి. అతని మాటలకి యష్ ఇంకా చిరాకు పడుతూ, కర్మ, ఈ మొక్కు దేనికి తీరుస్తున్నారో
ఇతను పూర్తిగా తెలుసుకునే వరకు వదిలేలాగా లేడు. ఇప్పుడు నాన్న నా జాతకం మొత్తం బయట పెట్టి అందరి ముందు నా పరువు తీస్తాడేమో అంటూ గిల్టీగా ఫీల్ అవుతుంటే పద్దు పెదవి విచ్చుకుంటూ, అయ్యో! మాకు అలాంటి పెద్ద పెద్ద ఆస్తులు ఏమీ లేవండి. ఏదో ఈయన గారి పొదుపుతో మా అబ్బాయి పేరు మీద 4 ఎకరాలు, మా అమ్మాయి పేరు మీద 4 ఎకరాలు కొనిపెట్టాం. అంతకు మించి మేము ఆస్తిపరులు ఏమీ కాదు అని అంటుంది. శృతి ఆ మాటలు వింటూనే వాళ్ళని హేళనగా ఒక చూపు చూసి ఊరుకుంటుంది. దీక్ష మాత్రం తక్కెడలా గిల్టీగా ఫీల్ అవుతూ అమాయకంగా కూర్చొని కనిపిస్తున్న యష్ని మెస్మరైజ్గా చూస్తూ ఉండిపోతుంది. మరి దేనికి మీ కొడుకుతో ఈ మొక్కు తీర్చుకుంటున్నారు అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి. నిజానికి ఈ మొక్కు ఇప్పటిది కాదండి, మా అబ్బాయి 10th క్లాస్ చదివేటప్పుడుది అంటాడు ప్రతాప్ గారు పద్దు అందించే బట్టలు తక్కిడిలో పెడుతూ. ఏంటి, అప్పటి మొక్కు ఇప్పుడు తీరుస్తున్నారా అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి. అవును, వీడు మొదటి నుంచి చదువులో అంతంత మాత్రమే. వీడు 10th క్లాస్ పాస్ అయితే ఇలా పేదవాళ్ళకి బట్టలు పంచుతానని అమ్మవారికి మొక్కుకున్నాను. అప్పటికి ఆ అమ్మవారికి మా వాడి మీద దయ చూపలేదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఏదో సప్లీ రాసి గట్టెక్కాడు. అప్పటి నుండి డిగ్రీల వరకు సప్లీలు రాస్తూనే వచ్చాడు. ఏదో రకంగా పాస్ అయినా అమ్మవారి మొక్కు తీర్చలేదు కాబట్టే ఇలా సప్లీలతో వస్తున్నాడేమో అనుకొని భయపడి ఇప్పుడైనా ఈ మొక్కు తీర్చుదామని అలా అయినా డిగ్రీ ఫైనల్ ఇయర్ పాస్ అయ్యి ఎంబీలో చేరతాడేమోనని ఆశతో ఈ మొక్కు ఇప్పుడు తీరుస్తున్నాను అని అంటాడు ప్రతాప్ గారు. ప్రతాప్ గారి మాటకి ఇక్కడ పెద్ద మనిషితో పాటు అక్కడ గుంపులుగా ఉన్న భక్తులు కూడా ఆశ్చర్యపోతూ నవ్వుతుంటారు. దీక్ష కూడా నవ్వుతూ చూస్తుంటుంది. అయ్యో నాన్న, నా చదువు గురించి చెప్పి నా పరువు మొత్తం తీస్తున్నావు పో అంటూ తరాజులు గొలుసులు పట్టుకొని తక్కెడలో కూర్చొని ఫీల్ అవుతుంటాడు మన యష్ బాబు. శృతి మాత్రం యష్ వైపు హేళనగా చూస్తూ, చూడటానికి హ్యాండ్సమ్గా ఉన్న చదువు సంధ్యారాని దద్దమ్మని అర్థమైంది అని అనుకుంటుంది మనసులో. లల్లి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి, అయ్యో అన్నయ్య, నాలాగా బుద్ధిగా చదువుకుంటూ ఉంటే నాన్న నీ గురించి ఇలాంటి మొక్కులు మొక్కి ఉండేవాడు కాదు కదా అంటూ ఇంకా ఆట పట్టిస్తూ ఉంటుంది. నీకు చదువు అబ్బుతుందని చెప్పేసి అందరికీ చదువు అబ్బుతుంది అనుకున్నావా? చదువుకోవడం ఎంత కష్టమో నాలాంటి చదువురాని వాళ్ళకే ఆ కష్టం విలువ అర్థమవుతుంది అని అంటాడు యష్ ఏడుపు మొహంతో. అయితే నీ కర్మ అనుభవించు అన్నయ్య అంటూ నవ్వుతుంటుంది లల్లి. ఆ పెద్ద మనిషి కూడా నవ్వుతూ, పాపం, అయితే మీ వాడికి అరిచేతిలో ఆ సరస్వతి రేఖ లేనట్టుంది అని అంటాడు వెటకారంగా యష్ మీద జాలి నటిస్తూ. అతని మాటలో ఉన్న వెటకారం యష్తో పాటు పద్దు కూడా గమనించి, ఓయ్ పెద్ద మనిషి, నా కొడుకుని మరీ అలా తీసిపడేయకు. మా వాడికి సరస్వతి రేఖ లేకపోవచ్చేమో కానీ లక్ష్మీ రేఖ అమోఘంగా ఉందని చిన్నప్పుడు వాడి జాతకంలో తెలిసిందిలే. నువ్వేమీ మా వాడి మీద అంత జాలిపడాల్సిన అవసరం లేదు అని దెప్పి పొడుస్తుంది. అలా చెప్పమ్మా అని అంటాడు యష్ అతని వైపు కోపంగా చూస్తూ. పద్దు దుర్స్థానం మాటలకి అతను భయపడిపోయి సైలెంట్ అవుతాడు. పద్దు మాటలకి శృతి కూడా కాస్త ఆశ్చర్యపోతూ, ఈ తండ్రిది దానాలు చేసే మనస్తత్వం అయితే ఈ తల్లి మనస్తత్వం పెద్ద ముదురులాగా ఉంది అని అనుకొని వాళ్ళు అక్కడే అంచనా వేస్తుంటుంది. అన్నయ్య, ఈ బట్టలన్నీ కూడా పేదవాళ్ళకి నీ చేతులతో నువ్వే పంచాలంట. అంటే వాళ్ళకి కూడా నీ చదువు గురించి తెలిసిపోతుందిలే. నువ్వు చదువులో జీరో అని ఈ గుడి మొత్తం టామ్ టామ్ అయిపోతుందిలే అని అంటుంది లల్లి నవ్వుతూ. లల్లి మాటలకి యష్ ఇంకా ఫీల్ అవుతూ, లడ్డు, నన్ను ఈ తరాజు నుంచి బయటపడినివ్వు, అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటాడు. దీక్ష ఆ అన్న చెల్లె అల్లరిని చూస్తూ, మా ఫ్యామిలీ లాగా అందమైన ఫ్యామిలీ అని అనుకుంటుంది మనసులో. కొద్దిసేపటికి తరాజు సమానం అయిపోయేసరికి, అమ్మయ్య, ఇప్పుడు ఆ అమ్మవారికి నమస్కరించుకోరా అని అంటాడు ప్రతాప్ గారు. సరే నాన్న అని చెప్పి యష్ ఆ అమ్మవారికి నమస్కరిస్తూ ఉండిపోతే దీక్ష మాత్రం మొదటి చూపులోని యష్కి పడిపోయి యష్ని ఆశగా చూస్తూ ఉండిపోతుంది. శృతి అది గమనించి, ఇదేంటి, ఇది వాడి వైపు అంతగా చూస్తుంది, ఇది వాడికి పడిపోయినట్టుగా ఉంది, అయినా దీని మొహానికి అంత అందగాడు కావాల్సొచ్చాడా అని అప్పటికే కుళ్ళుకోవడం మొదలుపెడుతుంది. కొన్ని క్షణాలకి దీక్ష కూడా అదే ఆలోచిస్తూ, ఎవరికీ స్పందించని నా మనసు ఇతన్ని చూస్తే స్పందిస్తుందేంటి, అంత అందంగా ఉన్న అతని మీద నాలాంటి అమ్మాయి ఆశపడ్డం అత్యాశ అవుతుంది
అని అనుకొని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయి అమ్మవారికి దర్శించుకుంటూ ఉంటుంది. దీక్ష వెనుక శృతి కూడా వెళ్తుంది కానీ దీక్ష ఆలోచనలు మాత్రం పూర్తిగా చదువుతూ ఉంటుంది. కొద్దిసేపటికి గుడి కింద యష్ పేదవారికి బట్టలు పంచుతూ ఉంటాడు. శృతి, దీక్ష కిందికి వచ్చి ఆ దృశ్యాన్ని కూడా చూస్తారు. కానీ శృతికి అదంతా బోరిగా అనిపిస్తూ ఉండగా తనకి ఫోన్ వస్తుంటుంది. నేను ఫోన్ మాట్లాడి వస్తాను దీక్ష అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. దీక్ష అలా చూస్తూ ఉండగానే యష్ బట్టలు పంచడం పూర్తవుతుంది. అసలే యష్కి అదంతా ఇన్సల్టింగ్గా ఉంటే లల్లి వాళ్ళ అన్నని ఇంకా ఆట పట్టిస్తూ నువ్వెవరో తెలియని వాళ్ళకు కూడా నీ చదువు గురించి తెలిసిపోతుంది అన్నయ్య అని అంటుంది నవ్వుతూ. వాళ్ళకు తెలియకపోయినా నువ్వు తెలిసేలా చేస్తున్నావు కదా లడ్డు, నీ సంగతి చెప్తానుండు అంటూ యష్ సరదాగా లల్లి వెంట పడుతుంటాడు. అలా లల్లి అక్కడ ఉన్న జనాల్లో అన్నకి అందకుండా పరిగెడుతూ ఉంటే నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను లడ్డు అంటూ యష్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూడకుండా దీక్షను తగులుతాడు. దాంతో దీక్ష కింద పడబోతుంటే యష్ వెంటనే తన నడుము మీద చేతులు వేసి పట్టుకుంటాడు. కొన్ని క్షణాలు ఇద్దరి చూపులు అలా కలిసిపోతాయి. కాస్త దూరంలో ఫోన్ మాట్లాడుతున్న శృతి ఆ దృశ్యం కంటపడి తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఓర్వలేక ఇది అసలే వాడికి పడిపోయింది అనుకుంటే మళ్ళీ మధ్యలో ఈ దృశ్యం ఏంటి? కొంపతీసి చదువులేని ఆ అందగాడు కూడా దీనికి పడిపోయాడా? అయినా రంగు తక్కువైన దీక్షకి అంత అందమైన వాడు తగలడం ఏంటి? దీని పక్కన అంత అందమైన వాడిని నేను భరించలేకపోతున్నాను అని మనసులో కుళ్ళుకుంటూ ఉండగా యష్ నెమ్మదిగా తన నడుము మీద నుంచి చేతులు తీసి తన్ని వదిలి సారీ అండి చూసుకోలేదు అని అంటాడు. చూసుకోలేదని అంటున్నారు కదా, తెలియకుండా జరిగిపోయిన దానికి సారీ అవసరం లేదులేండి అని అంటుంది దీక్ష. థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నారు అని చెప్పి లడ్డు ఎక్కడున్నావు అంటూ ఇక దీక్ష గురించి పట్టించుకోకుండా వెళ్తుంటాడు. అది చూసి శృతి తృప్తి పడుతూ అమ్మయ్య వాడు దీనికి పడిపోలేదులే అని అనుకుంటుంది. దీక్ష మాత్రం వెళ్తున్న యష్ వైపే చూస్తూ ఉండిపోతే శృతి దగ్గరికి వచ్చి ఇక వెళ్ళిపోదామా దీక్ష అని అడుగుతుంది. హా వెళ్ళిపోదాం అంటూ వెనక్కి తిరిగి యష్ని గమనిస్తూనే శృతితో కలిసి ముందుకు వెళ్తుంటుంది. శృతి తన్ని గమనిస్తూ దీనికి ఆశలు తక్కువేమీ లేవు అని అనుకుంటుంది. సాయంత్రానికి శృతి దీక్ష సినిమా హాల్లో పక్కపక్కన కూర్చొని మూవీ చూస్తూ ఉంటారు. శృతి పక్కన కూర్చున్న దీక్ష మనసుకి ఏదో అలజడి అనిపించడంతో మరో పక్క సీటు వైపు తిరిగి చూస్తుంది. ఆ సీట్లో యష్ కూర్చొని ఉంటాడు. అంటే దీక్షకి ఒక పక్క శృతి అయితే మరో పక్క యష్ ఉంటాడు. యష్ కూడా తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూస్తుంటాడు. అది చూసి దీక్ష సంతోషపడుతూ వాళ్ళ ఫ్యామిలీలో తను కూడా ఒక మెంబర్లా అనుకొని సంతోషపడుతుంటుంది. యష్ పక్కన కూర్చొని సినిమా చూస్తున్నందుకు మనసులో ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆ సినిమాలో కనిపిస్తున్న హీరో స్థానంలో యష్ని ఊహించుకుంటూ సినిమా చూస్తుంటుంది. వాళ్ళని ఇంకా గమనించని శృతి పాప్కార్న్ తింటూ సినిమా చూస్తూ ఎంతైనా హీరోయిన్ లైఫ్ భలే ఉంటుందిలే అంటూ ఆ ఊహల్లో తేలుతూ ఉంటుంది. సినిమా మొత్తం అయిపోయాక శృతి లేచి వెళ్తున్న సమయంలో దీక్ష పక్కన కూర్చున్న యష్ని గమనించి ఇది ఇంతసేపు వాడి పక్కన కూర్చొని సినిమా చూసిందన్నమాట అని కుళ్ళుకొని పైకి మాత్రం నవ్వు నటిస్తూ త్వరగా వెళ్దాం దీక్ష, మనం చదువుకోవాల్సింది చాలా ఉంది కదా అంటూ దీక్ష చేపట్టుకుని లాక్కొని వెళ్తుంటుంది. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి లల్లితో సరదాగా మాట్లాడుతూ వెళ్తున్న యష్ని ఆరాధనగా చూస్తూ దీక్ష శృతితో కలిసి వెళ్తుంటుంది. ఆ రోజు నైట్ శృతి పక్కన పడుకున్న దీక్షకి నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ యష్ని ఊహించుకుంటూ సంతోషపడుతుంటుంది. శృతి అదంతా గమనిస్తూనే డౌట్ లేదు ఇది వాడి మీద ఆశలు పెంచుకుంటుంది అని అనుకుంటుంది. దీక్ష కలవరి పెడుతున్న మనసుతో లేచి కూర్చొని మరో రూమ్లోకి వెళ్ళి స్టడీ టేబుల్ ముందు కూర్చుంటుంది. ఆల్రెడీ ఆ రూమ్లో శృతి కోసం ఎగ్జిబిషన్లో పెట్టడానికి వేసిన పెయింటింగ్స్ ఉంటాయి. దీక్ష యష్ గురించి ఆలోచిస్తూ అతని పేరేంటో తెలియదు కానీ నా మనసు మాత్రం అతన్ని చూసిన దగ్గర నుంచి ఉరకలు వేస్తుంది. అతన్నే అమితంగా ప్రేమిస్తున్న నా మనసుని ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా చేసుకోలేకపోతున్నాను. నా ప్రేమని నేను ఎవరికి చెప్పుకోలేను కాబట్టి పెయింటింగ్ రూపంలో ఈ అనుభూతిని పంచుకుంటాను అని అనుకుని యష్ రూపాన్ని తలుచుకుంటూ ఆ పెయింటింగ్ వేస్తుంటుంది. అదంతా శృతి చాటుగా గమనిస్తూ ఉంటుంది. దయచేసి వీడియో నుంచి వెళ్ళబోయే ముందు
లైక్స్ ఇవ్వండి. వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.